హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజైతే హెల్తీ ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీ అండ్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. దానికి నేను 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను, అంటే అదే బొంబాయి రవ్వ 1 కప్పు. అది మిక్సీ జార్లోకి తీసుకున్నాను, ఎందుకంటే దాంట్లో 2 ఎండుమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టాలన్నమాట. అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి, ఆశీర్వాద్ చూసారు కదా, ఆశీర్వాద్ గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. చూసారు కదా, ఆశీర్వాద్ గోధుమ పిండి 1 కప్పు. అదే కప్పుతోటి బియ్యం పిండి కూడా, రైస్ ఫ్లోర్ 1 కప్ తీసుకున్నానండి. రైస్ ఫ్లోర్ చూసారు కదా, రైస్ ఫ్లోర్ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, అంటే టోటల్గా 3 కప్స్ తీసుకున్నాను. ఇవి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయండి, 10 మినిట్స్లో అయిపోతాయి. ఎవరైనా ఈజీగా చేయగలిగి ఈ స్నాక్స్. బియ్యం పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ 1 కప్పు, మొత్తం 3 కప్స్ తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎండుమిర్చి తీసుకున్నాను. దానికి ఇలా జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేసుకొని దాన్ని ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టాను. బొంబాయి రవ్వలో ఎండుమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టాను. దానిలోకి నేను కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తాను. దానిలో నేను జీలకర్ర వేసాను కదా, ఇప్పుడు మనకు కొంచెం వామ్ యాడ్ చేసుకుంటామండి. పిండిలో వామ్ యాడ్ చేసుకుంటే తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ప్లస్ డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. చిన్నపిల్లలు తింటారు కదా, అందుకోసమని వామ్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. కొద్దిగా సోడా యాడ్ చేశాను, కొంచెం నెయ్యి యాడ్ చేశానండి. గీ కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే గీ యాడ్ చేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా గీ పిండి మొత్తానికి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలని, యాజ్ ఇట్ ఈజ్ చపాతీ పిండిలాగే రావాలి. పిండి ఇట్లా పర్ఫెక్ట్గా రావాలి. వస్తేనే మనం చేయడానికి ఈజీగా వస్తుంది. చూసారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ చపాతీ పిండిలాగా చేసుకోవాలి. దాన్ని నేను చపాతీ కర్రతో ఇట్లా చపాతీలాగా ఒత్తేసుకున్నాను. ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇవి పలుచగా రుద్దేసుకొని ఒక చాకు తీసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కనే నేను ఆయిల్ కోసం ప్యాన్ పెట్టాను కదండి, ఆయిల్లో వేసేసుకోవటమే. చిన్న ఈజీగా వచ్చేస్తాయండి. చాలా అంటే చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వస్తున్నాయో, పొంగుతున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి. నేను ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాను, చాలా బాగా వచ్చాయి. మా పిల్లలకు కూడా నచ్చుతాయండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్, ఈజీ రెసిపీస్, క్విక్గా చేసుకునే రెసిపీస్ ఎక్కువగా చేస్తాను అన్నమాట, టైం తీసుకోకుండా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. థ్యాంక్ యూ.